ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి ఎన్ని వచనాలు? 13 వచనాలు మనం చూసాం. సో కానీ ఈరోజు కొన్ని పరిస్థితుల వల్ల, లేకపోతే సంఘాన్ని నాయకులు చూసే దృక్పథాన్ని బట్టి కొన్నిసార్లు మధ్యలో వేరే టాపికల్ మెసేజెస్ కూడా ఇస్తే సంఘ క్షేమాభివృద్ధికి పనిచేస్తాయని మేము అనుకున్నాం. కాబట్టి ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశం నేను మీకు బోధించాలని ఇష్టపడుతున్నాను. అది మీకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో మేము షేర్ చేశాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇది మీరు నోట్ చేసుకోండి, లేకపోతే దీన్ని ధ్యానించండి. ఎందుకంటే స్థానిక సంఘంలో ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి మీరు చాలా అలర్ట్గా ఈ మాటలు వినాలని, దేవుడు ఆ విధంగా మనకు తన వాక్యం నుండి నేర్పించాలని ప్రార్థనతో మనం ప్రారంభిద్దాం. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఆదివారం మరొకసారి సంఘంగా మీ సన్నిధికి వచ్చి ప్రభా, మీ బిడ్డలుగా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ వైపు చూస్తూ మీ వాక్యాన్ని ధ్యానించడానికి మమ్మల్ని తీసుకొని వచ్చినందుకై మీకు థ్యాంక్స్ చెబుతున్నాం. దేవా, ఎక్కడైతే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నీ సన్నిధిలో సమయాన్ని గడుపుతూ నిన్ను స్తుతిస్తున్నారో, బలలో చేయి వేస్తున్నారో, ఫెలోషిప్ కలిగి ఉంటున్నారో వాళ్ళందరిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇంకా ఎవరైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నారో వాళ్ళతో మీరుండండి, బలపరచండి. ఈ వీక్ వాళ్ళు గ్యాదర్ అవ్వలేకపోతే నెక్స్ట్ వీక్ అయినా సరే వాళ్ళు తిరిగి కలుసుకొని ఆనందంతో మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం దయచేయండి. ఈరోజు నీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి సిద్ధపడుతున్నాం. మా హృదయాలను తెరవండి. కేవలం ప్రతి ఆదివారం వచ్చి విని వెళ్ళిపోయే వారంగా కాకుండా విన్న మాటలను మా జీవితంలో అన్వయించుకోవడానికి సహాయం దయచేయండి. అది మా అంతటా మేము చేయలేమని కూడా ఒప్పుకుంటున్నాం. మరి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేయండి. ఈరోజు వింటున్న మాటలు మా జీవితాల్లో ఉన్నాయా లేదా, మేమెక్కడ ఇంకా పరీక్షించుకోవాలి, లేకపోతే ఎక్కడ మేము ఇంకా మార్చబడాలి అన్న ప్రశ్నలతో మేము ఈ మాటలు వినడానికి సహాయం దయచేయండి. మా భాషలో మీరు మీ మాటలు ఇచ్చారు, అవి దైవావేశం వల్ల కలిగినవని కూడా మేము నేర్చుకుంటున్నాం. కాబట్టి క్యాజువల్గా ఉండకుండా భయముతో వణుకుతో నీ మాటలు నేను బోధించడానికి, భయముతో వణుకుతో నీ మాటలు మేమందరం వినడానికి మా అందరికీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు నీ కుమారుని నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. స్థానిక సంఘము లేకపోతే సార్వత్రిక సంఘము ప్రపంచవ్యాప్తంగా చాలా సమస్యల గుండా, ఇబ్బందుల గుండా వెళ్ళడానికి ఒక ప్రాముఖ్యమైన రీజన్, ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే సంఘములో ఐక్యతను దెబ్బతీసే ఒక సాతాను యొక్క సాధనం. ఆ సాతాను యొక్క సాధనం పేరే గాసిప్. ఆ సాతాను యొక్క సాధనం పేరే గాసిప్. గాసిప్ని తెలుగులో 3 సినానిమ్స్గా నేను ట్రాన్స్లేట్ చేశారు ఆల్రెడీ. సో నేను 3 పదాలను ఇంటర్చేంజబుల్గా వాడతాను. ఒకటి కొండెములు చెప్పడం. బైబిల్లో గాసిప్కి వాడిన పదం కొండెములు చెప్పడం, లేకపోతే పుకార్లు పుట్టించడం, లేకపోతే వదంతులు ప్రచారం చేయడం. ఓకే, సో పుకార్లు పుట్టించడం, వదంతులు ప్రచారం చేయడం, కొండెములు చెప్పడం, ఈ మూడుటిని కలిపి ఇంగ్లీష్లో ఒక రకంగా మనం గాసిప్ లేదా స్లాండర్ అని కూడా అంటారు. కానీ గాసిప్కి మనం ఫిక్స్ అవుదాం. ఈ గాసిప్ లేకపోతే వదంతులు చెప్పడం, కొండెములు చెప్పడం అనేది సంఘములో ఐక్యతను దెబ్బతీసే సాతాను యొక్క సాధనం అని నేను చెబుతున్నాను. అసలు కొండెములు చెప్పడం అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తి గురించి ఆ వ్యక్తి లేనప్పుడు మరొక వ్యక్తితో ఈ మొదటి వ్యక్తి యొక్క బలహీనతలను పంచుకోవడమే గాసిప్ చేయడం. అర్థమైందా? రైట్. ఒక వ్యక్తి యొక్క బలహీనతలను మరొక వ్యక్తితో ఈ వ్యక్తి యొక్క ఆప్షన్స్లో పంచుకోవడమే దాన్ని మనం కొండెములు చెప్పడం లేకపోతే గాసిప్ చేయడం అని నిర్వచించవచ్చు. ఈ యొక్క వ్యక్తికి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే వ్యక్తిగత సమాచారం కావచ్చు, లేకపోతే ఆ వ్యక్తి యొక్క బలహీనతలు కావచ్చు, ఆయన లేనప్పుడు ఇంకొక వ్యక్తికి చెప్పడం చాలా చాలా ప్రమాదం. మరియు బైబిల్ ప్రకారం ఇది పాపం. నేను దానికి సంబంధించిన వచనాలను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి గాసిప్ అనేది సంఘము లేకపోతే సంఘములో ఐక్యతను
దెబ్బతీయడానికి సాతాను చాలా సాధనంగా వాడుకుంటాడు. కాబట్టే సంఘ నాయకులు కావచ్చు, లేకపోతే సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా కావచ్చు, తమ మాటలను లేకపోతే తమ ప్రవర్తనను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. జాన్ కాల్విన్ గారు ఈ విధంగా గాసిప్ని నిర్వచించారు. తనను తాను సమర్థించుకునే అవకాశం లేనప్పుడు ఒక వ్యక్తి యొక్క మంచి పేరును దెబ్బతీసే వక్రమైన మాట చూడండి, నమ్మక ద్రోహ స్వభావానికి సంకేతమే ఈ పుకార్లు లేదా వదంతులు చెప్పడం. సపోజ్ నేను మైకేల్ గురించి శ్రావణ్కి చెబుతున్నాను అనుకుందాం. అప్పుడు మైకేల్కి నేను చెబుతున్న దాన్ని సమర్థించుకునే అవకాశం ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆయన లేడక్కడ. ఆయన లేని సమయంలో ఆయన గురించి నేను శ్రావణ్కి ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, మైకేల్ యొక్క బలహీనతలు కావచ్చు, నేను శ్రావణ్కి చెప్పడం అనేది నమ్మక ద్రోహానికి లేకపోతే వక్రమైన బుద్ధికి ఉదాహరణగా జాన్ కాల్విన్ నిర్వచిస్తున్నాడు. కెంట్ హ్యూస్ నాకు ఇష్టమైన మరొక రచయిత అండ్ పాస్టర్, ఆయన ఏమంటున్నాడంటే, ఒక వ్యక్తి ముఖం మీద చెప్పనిది అతని వెనక చెబుతున్నదే గాసిప్. ఒక వ్యక్తి ముఖం మీద కాకుండా చెప్తున్నాం, వెనక చెప్తున్నాం. దాన్నే మన భాషలో గాసిప్ అని అనొచ్చు. ఒకవేళ దానికి ఉల్టా చెప్పాలనుకోండి, అంటే కెంట్ హ్యూస్ డెఫినేషన్ చూడండి. ఒక వ్యక్తి వెనుక నీవు ఎప్పుడూ చెప్పని దానిని మాటికి వచ్చి ముందుకు చెప్పావనుకో, దాన్నేమనొచ్చు? ముఖస్తుతి. దాన్ని ఫ్లాటరింగ్ అని అంటాం ఇంగ్లీష్లో. వెనక చెప్పకుండా ముందు చెప్పావనుకో దాన్ని ఫ్లాటరింగ్. ముందు చెప్పాల్సింది వెనక చెప్పావనుకో దాన్ని ఏమంటారు? గాసిప్. గుర్తుపెట్టుకోండి, మంచిగా చెప్పిన మీకు, రైట్? సో గాసిప్ చాలా చాలా ప్రమాదకరమైంది. ఇది ఎవరి అలవాటు అంటే, దేవుడు తెలియని, బైబిల్ సంబంధమైన దేవుడు తెలియని నార్మల్ ప్రజల యొక్క పాప స్వభావాన్ని బట్టి ఉన్న ఒక లక్షణంగా బైబిల్ మనకు చెబుతుంది. నిజమైన దేవుడు ఎవరో తెలియదు, వాళ్ళ పాప స్వభావంలో ఒక భాగంగా ఈ పుకార్లు చెప్పడం లేకపోతే కొండెములు చెప్పడం అనేది కూడా ఉంది అన్న సంగతి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28-30లో పౌలు చెబుతాడు. మీకు అక్కడ ఉంటుంది, మీరు చూడండి. మరియు వారు తమ మనస్సులో, బైబిల్ వచనాలు చదువుతున్నప్పుడు జాగ్రత్తగా మీ బైబిల్లో చూడండి, లేకపోతే పీపీటీలో చూడండి, ఎందుకంటే ఇది నా మాటలు కాదు, దేవుని మాటలు, కాబట్టి మీరు తప్పకుండా బైబిల్లో చూడండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండుకొనిన వారై, అక్కడ మాట గమనిస్తున్నారా? కొండెగాండ్రును. అక్కడ గ్రీకు పదం కూడా ఉంది. కొండెగాండ్రు అంటే గాసిపర్స్, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, వీళ్ళందరూనై ఉన్నారు అని చెప్పి బైబిల్ దేవుణ్ణి తెలియని ప్రజల జీవితాల్లో ఉన్న పాపాలను అక్కడ పౌలు ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి ఇది అవిశ్వాసుల ఒక లక్షణంగా మనం చెప్పొచ్చు. పాపముతో పోరాడుతున్న అవిశ్వాసులలో ఉన్న ఒక పాపం ఏంటంటే గాసిప్ చేయడం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం, ఆయన లేనప్పుడు వారి బలహీనతలని ఇతరుల గురించి చెప్పడం. అది అవిశ్వాసుల యొక్క ఒక లక్షణంగా చెప్పొచ్చు. మరి విశ్వాసులు, క్రిస్టియన్స్ లేకపోతే క్రైస్తవులు అని పిలువబడుతున్న వారిలో ఈ గాసిప్ అనేది ఉండదా? పౌలు ఆయనే 2 కొరింథీ 12:20లో ఆ మాటలు మీరు గమనించండి. 2వ కొరింథీ పత్రిక ఆయన కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. కొరింథీ సంఘానికి రాస్తున్నాడంటే కొరింథీలో ఉన్న క్రైస్తవ విశ్వాసులకు రాస్తున్నాడు. వారికి రాస్తూ ఈ మాట అంటున్నాడు, ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండరేమో అనియు, నేను మీకిష్టుడిగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధములను, కక్షలును, కొండెములును. అక్కడ గ్రీకు పదం చూడండి, పైన గ్రీకు పదానికి ఈ గ్రీకు పదానికి సేమ్ ఉంటుంది, 2 గ్రీకు పదాలు సేమ్. కొండెములను, గుసగుసలాడుటలను, ఉప్పొంగుటను, అల్లరును ఉండునేమో అని నేను భయపడుచున్నాను అంటున్నాడు.
సో అవిశ్వాసులైన ప్రజల లక్షణం మాత్రమే కాదు కొండెములు చెప్పడం. క్రైస్తవులుగా పిలువబడుతూ విశ్వాసులుగా పిలువబడుతున్న వారిలో కూడా కొండెములు చెప్పడం లేకపోతే గాసిప్ చేయడం అన్న పాపం ఉన్నది. అందుకే పౌలు దాన్ని కూడా డీల్ చేయడానికి 2వ కొరింథీలో దాన్ని ప్రస్తావిస్తున్నాడు అని మనం ఇక్కడ చూస్తున్నాం. అసలు ఎందుకు మనం వదంతులు చెప్తాం, ఎందుకు కొండెములు ఆడతాం, కొన్ని కారణాలు మనం చూద్దాం. దాని తర్వాత ఆ కొండెములు చెప్పడం వల్ల కలిగే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఫలితాలు ఏంటో చూద్దాం. దాని తర్వాత ఆ కొండెములు అన్న పాపాన్ని అధిగమించడానికి దేవుని వాక్యం నుండి మనం కొన్ని సూత్రాలను కూడా ఈరోజు మనం సర్మన్లో వినే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారా? రైట్. సో మొట్టమొదటి పాయింట్, కొండెములు చెప్పడానికి గల ప్రధానమైన కారణాలు లేకపోతే గాసిప్ చేయడానికి గల ప్రధానమైన కారణాలు. దానిలో మొట్టమొదటి కారణం ఏంటంటే ఏది, ఎవరైనా చెప్తారా? ఆల్రెడీ పోస్ట్ చేశాడా? చేయలే. ఎవరైనా చెప్పండి, మధ్య మధ్యలో టీచింగ్లోకి కూడా వెళ్దాం. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ గాసిప్? వెరీ గుడ్, వెరీ గుడ్, పర్లేదు, బాగానే ఆలోచిస్తున్నారు. వాటన్నింటికీ మూలం సెల్ఫ్ రైచియస్నెస్ అని ఒకరన్నారు, లేకపోతే ఇతరులలో తప్పు చూపించడం అని ఒకరన్నారు, జెలసీ అని ఇంకొకరు అన్నారు. కానీ వాటన్నింటికీ మూలం నుంచి మనం మొదలు పెడదాం. ఏంటా మూలం? రైట్, సిన్. మనిషి యొక్క పాప స్వభావం ప్రధానమైన మూల కారణం. ఆదికాండం 3వ అధ్యాయం లేకపోతే ఎంత బాగుండో కదా. ఆదికాండం 3వ అధ్యాయం బైబిల్లో లేకపోతే ఎంత బాగుండో. కానీ దేవుడు తన సంకల్పములో, తన చిత్తములో ఫాల్ని కూడా పెట్టాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో మొట్టమొదటి మానవులైన ఆదాము హవ్వలు దేవునికి వ్యతిరేకంగా పాపము చేసి దేవునికి దూరమైపోయారు. పాపములో వాళ్ళు పడిపోయారు. దానిలోని కాన్సిక్వెన్స్గా పాపం ప్రతి ఒక్కరికి కూడా సంక్రమించింది. ఇప్పుడు మనకు కూడా ఆ పాపం అంటుకుంది. ఆ పాపం వల్ల వచ్చిన ఒక ప్రమాదమే ఏంటది? గాసిప్. మానవుని పాప స్వభావం వల్ల మానవుడికి అంటుకున్న ఒక దరిద్రమైన లేకపోతే అతి దుర్మార్గమైన పాప లక్షణం గాసిప్ చెప్పడం లేకపోతే కొండెములు చెప్పడం. అందుకే పౌలు మాటి మాటికి తన పత్రికల్లో మీలో ఉన్న పాపాన్ని చంపండి, మీలో ఉన్న పాపాన్ని చంపండి అంటాడు. ఎందుకంటే మనం రక్షించబడినను ఇంకా పాపముతో పోరాడుతున్నాం కాబట్టి. మత్తయి సువార్త 12:34లో ఆ మాట మనం చూస్తాం. మన హృదయమందు నిండి ఉండు దానిని బట్టే నోరు మాట్లాడుతుంది. మనం కొండెములు ఎందుకు చెప్తామంటే మన హృదయంలో ఆ పాప స్వభావం ఉంది. అందుకే మనం ఇతరుల గురించి చెడుగా మాట్లాడడానికి ఎక్కువగా ఆకర్షించబడతాం, లేకపోతే మనం ఎక్కువగా ప్రయత్నం చేస్తాం. సో మన పాప స్వభావం ప్రధానమైన కారణంగా మనం చూడొచ్చు. రెండవది ఇంకొకరు చెప్పారు, అసూయ, జెలసీ. ఇతరులు బాగుంటే, ఇతరులు నాకంటే మంచి పొజిషన్లో ఉంటే, దేవుడు నాకంటే ఎక్కువగా ఇతరులకు కొన్ని విషయాలు, టాలెంట్స్ కానీ వరాలు కానీ బహుమానాన్ని ఇస్తే నాకెందుకు దేవుడు ఇవ్వలేదు అన్న ప్రశ్నతో మొదలవుతుంది. కానీ తర్వాత ఇదిగో ఆయన ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు అని చెప్పి ఆయన మీద అసూయతో ఆయన గురించి నేను ఇంకొక ఆయనకు కొండెములు లేకపోతే గాసిప్ చెప్పే అవకాశం ఉంటుంది. సో జెలసీ, ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం వల్ల కూడా మనం కొన్నిసార్లు కొండెములు చెప్పే అవకాశం ఉంటుంది. మూడవది, ఎవరైనా మనల్ని హర్ట్ చేసినప్పుడు, వ్యక్తిగతంగా మనల్ని ఎవరైనా గాయపరిచినప్పుడు కూడా నేను ఎవరి ద్వారానైతే గాయపరచబడ్డానో ఆ వ్యక్తితో మాట్లాడకుండా ఆ వ్యక్తి యొక్క బలహీనతలను నేను వెళ్ళి ఇంకొక వ్యక్తితో చెప్పే అవకాశం ఉంటుంది. సో పర్సనల్ హర్ట్, దట్ ఈస్ అ సీడ్ ఫర్ గాసిప్. నేను గాయపరచబడ్డప్పుడు కూడా ఇతరుల గురించి గాసిప్ చేసే అవకాశం ఉంటుంది. సపోజ్ అజయ్ వచ్చి నన్ను ఒక మాట అన్నాడు, అజయ్ నన్ను ఏదో అన్నాడు, నాకు చాలా హర్ట్ అయింది, నాకు తట్టుకోలేకపోయినా. అప్పుడు నేను వెళ్ళి సునీల్ దగ్గరికి వెళ్ళి, ఇగో అజయ్ నన్ను ఈ మాట అన్నాడు,
అజయ్ చాలా బాధపడ్డాను నేను, అసలు ఎట్లా అంటాడు ఆ మాట, అసలు అజయ్ అట్లా అంటాడని నేను కూడా ఊహించలేదు, నీకు తెలుసా అజయ్ అట్లా ఆలోచిస్తాడని అని చెప్పి నేను సునీల్కు ఇంకా మాటికి అజయ్ గురించి చెప్పాను అనుకో. సో వాట్ హ్యాపెన్స్, ఏమైంది సునీల్ దృష్టిలో అజయ్ ఏమైపోతాడు, అమ్మని ఇన్ని రోజులు అజయ్ ఇట్లా అనుకోనే లేదు, ఇట్లా మాట్లాడతాడా అజయ్ అని చెప్పేసి నేను చెప్పిన దాని మీద అజయ్ మీద ఒక దురభిప్రాయం పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి హర్ట్ అయినప్పుడు కూడా మనం ఇతరుల మీద వదంతులు చెప్పే అవకాశం ఉంటుంది. ఐ థింక్ నేను షౌట్ చేయాల్సి వస్తుందేమో, సౌండ్ది కరెక్టే ఉందా, పెంచావా? రైట్, నాకు అది వినబడట్లే అందుకని అరుస్తున్నా నేను. అవునా, మీకు వినిపిస్తుంది, నాకు వినిపించాలిగా. రైట్. 4వది, తప్పుడు సమాచారం ప్రసారం చేసినప్పుడు లేకపోతే అపార్థం చేసినప్పుడు. తప్పుడు సమాచారం ప్రసారం అంటే సపోజ్ ఎవరిని తీసుకుందాం ఎగ్జాంపుల్, ఆజాద్ ఉన్నాడు. ఆజాద్ని నేను ఒకరోజు వరంగల్ వెళ్తున్నాను, వరంగల్లో ఒక పాన్ షాప్ దగ్గర ఆజాద్ నిలబడ్డాడు. పాన్ షాప్ దగ్గర అటు సైడ్ తిరిగి నిలబడ్డాడు, చేతిలో ఏదో పట్టుకొని ఉన్నాడు. నేను చాలా దూరం నుంచి ఆజాద్ని చూశాను. చూసి ఏమనుకున్నాను ఆజాద్ గురించి, పాన్ షాప్ దగ్గర ఉన్నాడు, యవనస్తుడు, ఇంకా పెళ్లి కాలేదు, కాబట్టి ఏం చేస్తుంటాడు, స్మోకింగ్ చేస్తున్నాడని చెప్పి నేను వినయ్ దగ్గరికి వెళ్ళి, నేను వరంగల్ వెళ్ళినప్పుడు ఆజాద్ కనిపించాడు నాకు, పాన్ షాప్ దగ్గర కనబడ్డాడు, చేతిలో ఉంది, పక్కకెళ్ళి పొగ కూడా నాకు కనబడ్డది, ఐ థింక్ హీ స్మోకింగ్ మ్యాన్ అని చెప్పాను అనుకో. ఇప్పుడు వినయ్ ఏమనుకుంటాడు, హీఈస్ అ క్రానిక్ స్మోకర్ అని అనుకుంటాడు. సో ఇప్పుడు నేను ఏం చేశాను, నిజంగా ఆజాద్ స్మోకింగ్ చేశాడా లేదా అన్నది కన్ఫర్మ్ చేసుకోకుండా నేను వెళ్ళి ఆయన గురించి అపార్థం చేసుకొని వినయ్కి చెప్పడం వల్ల వినయ్ ఇప్పుడు ఆజాద్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు. సో తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేయడం లేకపోతే అపార్థం చేసుకోవడం కూడా కొండెములు చెప్పడానికి ఒక కారణం. రైట్. 5వది, తనను పట్టించుకోవాలని లేకపోతే ప్రాముఖ్యత కొరకు కూడా మనం వదంతులు చెప్పే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైనా ఒక సెన్సేషనల్ న్యూస్ వినోద్కి చెప్పాను అనుకో, అది ఎవ్వరికీ తెలియదు సంఘంలో. నేను వినోద్కి చెప్తే వినోద్ చాలా సంతోషపడ్డాడు, ఎందుకంటే ఇంకెవ్వరూ ఆయనకు చెప్పలేదు కాబట్టి. ప్రాబ్లం నా గొంతుదా లేకపోతే మైక్దా? గొంతుదేనా? రైట్. సో వినోద్ ఏమనుకుంటున్నాడంటే అన్న చాలా మంచి విషయాలు చెబుతున్నాడు, లేకపోతే అన్నకే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఇప్పుడు పొలిటికల్గా కొంతమందికి ఉంటుంది కదా, ఎవరు మంచి సమాచారం పీకే వాళ్ళకు ఉంటుంది కదా, ఏం పేరు ఆయన పేరు, ప్రవీణ్ కిషోర్ వాళ్ళందరికీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అటువంటి వాళ్ళు ఏం చేస్తారు, పొలిటికల్గా వెళ్ళి మా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మేము మీకు సహాయం చేస్తామని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులుగా పనిచేస్తారు. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న సమాచారం వినోద్కి చాలా చక్కగా కనిపించేసరికి వినోద్ దాన్ని చాలా వింటున్నాడు, నన్ను అప్రిషియేట్ చేస్తున్నాడు. ఏమని, అన్నా సూపర్ చెప్పావు, అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ లేదు అని నాకు మంచి అటెన్షన్ ఇచ్చాడు అనుకోండి, నేనేం చేస్తా, నెక్స్ట్ నేను క్రియేట్ చేస్తా. కొన్నిసార్లు ఆయన నన్ను అప్రిషియేట్ చేస్తున్నాడు కాబట్టే నేను ఇంకా ఆనందంతో ఇంకా ఎక్కువ చేస్తా. సో ఐ వాంట్ దట్ అటెన్షన్ ఫ్రమ్ పీపుల్ సో దట్ ఐ కెన్ రిసీవ్ అప్రిషియేషన్. అందుకని నేను వెళ్ళి కొండెములు చెబుతాను. రైట్. 6th పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తామో తెలుసా, వీ డోంట్ లవ్ పీపుల్. నేను ఒక వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తికి చెడుగా చెబుతున్నానంటే ఆ వ్యక్తిని నేను ప్రేమించట్లేదు, ఆ వ్యక్తి మీద నేను కనికరం చూపట్లేదు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్. నేను దాన్ని మీకు కాన్సిక్వెన్సెస్లో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి 6 విషయాలు చూడండి. మొదటిది మానవుని పాప స్వభావం, 2వది అసూయ, 3వది వ్యక్తిగతంగా గాయమైనప్పుడు, 4వది తప్పుడు సమాచారం ప్రసారం చేసినప్పుడు, 5వది ప్రాముఖ్యత కావాలని కోరుకుంటున్నప్పుడు. నా గొంతు గురించి పట్టించుకోకండి, మీరు మాటలు వినండి. 6వది ప్రేమ లేదా కనికరం లేకపోవటం. ఈ 6 సంగతులు ప్రధానమైన కారణాలుగా
మనం చూస్తాం. జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే ఇవి 6లో మనకు ఏవో ఒకటి ఉండే ఉంటాయి. ఈ 6 కారణాల్లో మన వ్యక్తిగత జీవితంలో ఏదో ఒకటి తప్పకుండా మనకు ఉంటుంది. ఈ కారణాలు ఏవీ లేవు, నేను ఎప్పుడూ కూడా చెప్పలేదు అని చెప్పడానికి ఎవరు ముందుకు రాలేరు. నాలో ఈ పాపం లేదు, ఈ 6 రీజన్స్లో ఏ రీజన్ కూడా నేను ఇంతవరకు ప్రాక్టీస్ చేయలేదు అని చెప్పగలిగే వారు ఎవరు లేరు అని నేను అనుకుంటాను. సో లెట్ us ఎగ్జామిన్ యాజ్ వీఆర్ స్టడీయింగ్. ఆ కారణాలు చూస్తున్నప్పుడు తప్పకుండా వాటిలో నా జీవితంలో ఏముంది, నేనే విధంగా ఈ వ్యక్తి గురించి పక్క వాళ్లకు చెప్పాను అన్న విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. రెండవది, వదంతులు లేదా కొండేలు చెప్పడం వల్ల కలిగే ఫలితాలు. వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్? అసలు ఏం జరుగుతుంది మనం ఈ విధంగా కొండేలు చెప్పినప్పుడు, గాసిప్ చెప్పినప్పుడు? చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇవి మనకు అన్వయించుకునే విషయాలు. మనం చాలాసార్లు వ్యభిచారం చేయడం పాపం అనుకుంటాం, ఇతరుల నుంచి దొంగతనం చేయడం పాపం అనుకుంటాం, లేకపోతే ఇంకేదైనా తీవ్రమైన పాపాలుగా పరిగణించేవి చేసినప్పుడే పాపం పాపం దేవుడు నన్ను శిక్షిస్తాడు అనుకుంటాం. కానీ ఇది కూడా పాపమే. అందుకే జెర్రీ బ్రిడ్జెస్ గారు లాస్ట్ టైం కూడా మీకు చెప్పినట్టు గుర్తు, వీటిని రెస్పెక్టబుల్ సిన్స్ అంటాడు. అసూయపడ్డం, ఇతరుల కంటే ఎక్కువగా నేను గొప్పనని గర్వపడడం, లేకపోతే ఇతరుల్లో బలహీనతలు చూస్తూ నేను చాలా మంచిగున్నాను అని చెప్పి ఒక గర్వాంధుడిగా ఉండడం కూడా పాపం. కాబట్టి ఈ కొండాలు చెప్పడం అనేది కూడా రెస్పెక్టబుల్ సిన్. అది కూడా మనల్ని ఒకవేళ దేవుని క్రమశిక్షణ గుండా తీసుకెళ్లే ప్రమాదం ఉంది. దేవుడు దీన్ని కూడా చాలా తీవ్రమైన పాపముగా పరిగణించే అవకాశం ఉంది. కాబట్టి ఫలితాలను మీరు గమనించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. మొట్టమొదటిది, ఎవరైతే గాసిప్ చేస్తారో వాళ్ళు దేవుని సన్నిధిని అనుభవించలేరు. గాసిపర్స్ కెన్ నాట్ ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని వాళ్ళు అనుభవించలేరు. ఎందుకో తెలుసా? కీర్తనకారుడు చూడండి, 15వ అధ్యాయం 1-3 యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకు వాడే. దాని తర్వాత చూడండి, అట్టివాడు నాలుకతో ఏం చేయడు? నువ్వు ప్రతిరోజు పొద్దున్న లేసి ఒక వ్యక్తి యొక్క బలహీనతలను చూస్తూ ఆ వ్యక్తి గురించి చెడుగా ఇతరులకు చెబుతున్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన ఏ విధంగా చేయగలుగుతావు? అసలు నీ హృదయంలో ఉన్న దాన్ని బట్టే నువ్వు మాట్లాడుతున్నావు. కాబట్టి నీ హృదయంలో ఒక వ్యక్తి పట్ల వ్యతిరేక భావన ఉంది కాబట్టి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు ఏ విధంగా ప్రార్థన చేయగలుగుతావు? ఎందుకంటే దేవుడు ఆ కొండెములాడే నాలుకను అసహించుకుంటాడు. ఆయన వారిని ఇష్టపడడు. దేవుడు పాపంగా చూస్తున్న కొండెములాడడాన్ని నీ జీవితంలో నువ్వు ప్రాక్టీస్ చేస్తూ మళ్ళీ దేవుని సన్నిధిలో నువ్వు గడపడానికి అవకాశమే లేదు. అంటే మతపరమైన వ్యక్తిగా నువ్వు ఉంటావు, కానీ నిజంగా దేవుని సన్నిధిని నువ్వు అనుభవించలేవు. ప్రార్థన చేస్తావు, బైబిల్ చదువుతావు, సంఘ కార్యక్రమాల్లో కూడా విరివిగా పాల్గొంటావు, కానీ నిజంగా దేవుని సన్నిధిని నువ్వు అనుభవించలేవు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఎవరైతే నీ సన్నిధిలో, నీ పర్వతం దగ్గరికి వస్తాడో, నీ సన్నిధిలో నిన్ను చూస్తూ నీ సన్నిధిని అనుభవిస్తారో వాళ్ళు నాలుకతో కొండెములాడడు. కాబట్టి గాసిప్ చెప్పేవాళ్ళు దే కెనాట్ ఎక్స్పీరియన్స్ ద పవర్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ లైఫ్స్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మిగతా ఫలితాలు చాలా ఉన్నాయి, బట్ దిస్ ఈజ్ మోస్ట్ డేంజరస్ కాన్సిక్వెన్స్. If you don't experience the presence of God in your life, in your day-to-day life, your Christianity is at stake. నీ క్రైస్తవ్యం ప్రమాదంలో ఉంది.
క్రైస్తవ్యం అంటే పొద్దున్న లేసి బైబిల్ చదవడం కాదు. క్రైస్తవ్యం అంటే సంఘానికి వచ్చి పాటలు పాడడం కాదు. క్రైస్తవ్యం అంటే బైబిల్ చదవడం కూడా కాదు. క్రైస్తవ్యం అంటే క్రీస్తును హృదయమారా అనుభవించడం. ఇఫ్ దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ యువర్ లైఫ్, యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. కాస్త గట్టిగా చెప్పాలనుకుంటున్నాను, యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. నీకు క్రైస్తవ పేరుండొచ్చు, క్రైస్తవుడిగా చలామణి అవుతుండొచ్చు, బట్ యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్ బికాస్ యు ఆర్ జస్ట్ డూయింగ్ యాక్టివిటీస్. యు ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. క్రీస్తుతో అనుబంధం లేకపోతే, క్రీస్తుతో సంబంధం లేకపోతే నువ్వు క్రైస్తవుడవు, క్రైస్తవురాలవి కాదేమో అని పరీక్ష చేసుకుంటే మంచిది. సో గాసిప్ వల్ల మనకు కలిగే ప్రమాదమైన ఫలితం ఏంటంటే we don't experience God. We don't experience God. And that is the dangerous thing. అది చాలా ప్రమాదకరమైనది. కాబట్టి ఆ ఫలితాన్ని మీలో ఎవరు కూడా అనుభవించకూడదని ఈ సంఘ కాపరిగా నా ఆశ. సో డోంట్ ఎంటర్టైన్ గాసిప్ బికాస్ యువర్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ ఈజ్ ఎట్ స్టేక్. క్రీస్తుతో నీ సంబంధం ప్రమాదంలో ఉంది నువ్వు గాసిప్ చేస్తే. కాబట్టి చాలా జాగ్రత్త. రెండవది, గాసిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే నమ్మక ద్రోహం చేసిన వాడవైతావు. నేను ఒక వ్యక్తి గురించి ఆయన దగ్గర పర్మిషన్ లేకుండా ఆయన ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఇంకొకరికి ఇస్తున్నానంటే ఆయన నన్ను నమ్మాడు, ఆ నమ్మకాన్ని వమ్ము చేసి నేను ఒక నమ్మక ద్రోహినయ్యాను. నా మాటలు అర్థమవుతున్నాయా? నమ్మక ద్రోహం అంటే చాలాసార్లు డబ్బు గురించో వస్తువుల గురించో మాట్లాడతాం, కానీ when you share the private information to others, you are breaking faith and trust. ఆయన నిన్ను మళ్ళెప్పుడు నమ్మడు. సపోజ్ నాకు ఒక సమస్య ఉంది, నేను పోర్నోగ్రఫీ తోటి బాధపడుతున్నాను. ఆ పోర్నోగ్రఫీ నుంచి బయటికి రావాలని చాలా ప్రయత్నం చేస్తున్నాను, కానీ కుదరట్లే. నేను వెళ్ళి మళ్ళీ అజయ్తో చెప్పాను. ఇద్దరం కాపర్లం కాబట్టి ఆయన పేరే వస్తుంది, మీరేం అనుకోవద్దు. అజయ్కి చెప్పేసరికి అజయ్ అప్పటికి నాకు మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చాడు. వెరీ గుడ్, నేను నీకోసం ప్రార్థన చేస్తా అన్నా, అది ఇది అన్నాడు. మంచిగా నేను ఎంకరేజ్ అయ్యా. కానీ ఆయన వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ని సుందర్కి చెప్పాడు. ఏమని నీకు తెలుసా? సంఘ కాపరి స్టేజ్ మీద మంచిగా ప్రసంగం ఇస్తాడు, కానీ ఏం చేస్తుండంట? పోర్నోగ్రఫీ చూస్తుండంట. కలిసి ప్రార్థన చేద్దాం. నేను నెక్స్ట్ టైం ఆ విషయం నాకు తెలిసిందనుకో, సుందర్ వచ్చిన దగ్గరికి, అన్న అవునా నిజమా అన్న, నీకోసం ప్రార్థన చేస్తున్నా అని అన్నాడు అనుకో, నేను నెక్స్ట్ టైం అజయ్కి చెప్తానా ఏమైనా? ఎందుకు చెప్పా? నేను ఆయనను నమ్మి నా ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఆయనకు చెప్పా. నేను ఆయన నమ్మాను, ఆయన దగ్గర పెట్టుకుంటాడు, నా కోసం ప్రార్థన చేస్తాడు, నన్ను ఎంకరేజ్ చేస్తాడని ఆయనకు చెబితే ఆయన వెళ్ళి ఏం చేశాడు? సుందర్కి చెప్పాడు. నెక్స్ట్ టైం మళ్ళీ నేను అజయ్కి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వ, బికాస్ హీ లాస్ట్ దట్ ట్రస్ట్. క్రెడిబిలిటీ పోయింది. థ్యాంక్ యూ. కాబట్టి గాసిప్ చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా? నువ్వు నమ్మక ద్రోహం చేసిన వాడవు అవుతావు. అందుకే సామెతలు 11:13లో సొలొమోను విజ్డమ్ మెచ్చుకోవాలి. ఎందుకంటే మీరు కొండెముల గురించి ఎక్కువగా చదవాలంటే యూ కెన్ గో టు ప్రోవర్బ్స్. సామెతల్లోనే ఎక్కువగా మాట్లాడాడు. కొండగాడై తిరుగులాడు వాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. ఇప్పుడు అజయ్ నమ్మకమైన వాడా లేకపోతే కొండగాడా? కొండగాడు. ఎగ్జాంపుల్లో మాత్రమే, దయచేసి ఆయనకు అటువంటి లేబుల్ ఇవ్వకండి. కొండగాడై తిరుగులవాడు పరుల గుట్టు బయట పెడతాడు, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచుకుంటాడు. యూనో బిలీవర్స్ మధ్యలో కొన్నిసార్లు ద్వేషం లేకపోతే ఈ ట్రస్ట్ బ్రేక్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? గాసిపే. నేను నెక్స్ట్ టైం ఆయనతో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కాదు, ఆయనను ఒక రకంగా పక్కన పెట్టేస్తాను నేను రిలేషన్షిప్లో కూడా.
ఆయనతో చీదరించుకునే అవకాశం కూడా ఉంటుంది. నీకు నమ్మి చెబితే నువ్వు పోయి ఆయనకు చెప్తావా అని చెప్పేసి ఆయనను ఒక రకంగా నేను పక్కకు పెట్టే అవకాశం ఉంటుంది. సో వి లూజ్ పీపుల్, వి లూజ్ ద ట్రస్ట్ వెన్ వీ గాసిప్ అబౌట్ అదర్స్. కాబట్టి వెరీ డేంజరస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బీ కేర్ఫుల్ ఎస్పెషల్లీ ఇన్ ద చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. మూడవది, దానికి కొనసాగింపు, సంబంధాలు కూడా నాశనం అయిపోతాయి. క్రెడిబిలిటీ పోతుంది, దాని తర్వాత ఏమవుతుంది, సంబంధాలు కూడా నాశనం అయిపోతాయి. సామెతలు 16:28, మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు ఏం చేస్తాడు, మిత్ర భేదము చేయును. ఈ కొండేలాడు వాడు రిలేషన్షిప్ని బ్రేక్ చేస్తాడట. సపోజ్ నా బలహీనత గురించి వెళ్ళి నేను సురేష్కి చెప్పాను, సురేష్ సో అండ్ సో ప్రాబ్లం ఉంది నాకు అని చెప్పి సురేష్ చెప్తే, సురేష్ వెళ్ళి జీవన్కి చెప్పాడు. జీవన్ ఏమనుకుంటున్నాడు, వామ్మో శంకరన్న ఇటువంటి వాడ, ఆయనతోటి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని జీవన్ నా నుంచి దూరం అయిపోయాడు. మేము మంచిగానే ఉండే, జీవన్ నాతోటి బాగానే మాట్లాడుతుంటే, లాస్ట్ 3 నెలలు మాత్రమే వరంగల్ పోయిండు, కానీ అంతకుముందు మంచిగానే ఉండే. కానీ ఎప్పుడైతే సురేష్ చెప్పాడో దాని తర్వాత ఇంకా మొత్తం ఈయనతోటి ఎంత దూరం ఉంటే అంత మంచిది అని చెప్పేసి దూరం అయిపోయాడు. సో ఇక్కడ మా మధ్యలో చిచ్చు పెట్టింది ఎవరు, సురేష్. మా ఏమంటారు స్నేహంలో లేకపోతే మా సంబంధంలో ఆయన ఒక పెద్ద అగ్గిని రాజేశాడు. అందుకే సామెతలు 26:20 చూడండి ఆ మాట, కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడం చల్లారును. ఎంత మంచిగా ఉంది తెలుగులో. కొండెగాడు ఉంటే ఏమవుతుందంట, జగడం వస్తుంది. సంఘములో కొట్లాటలు రావడానికి ఒక ప్రధానమైన కారణం కొండెగాండ్రు. సంఘములో ఐక్యత దెబ్బతీయడానికి ప్రధానమైన కారణం కొండెగాండ్రు. ప్రశ్న ఏంటంటే, నువ్వు మిత్రభేదం చేసే కొండెగాడివా లేకపోతే మిత్రులను కలిపే మంచివాడివా? ఒకసారి ఎగ్జామిన్ చేసుకోండి. ఇట్ ఈస్ యువర్ గాసిప్ విచ్ ఈస్ డిస్ట్రాయింగ్ ద యూనిటీ ఆఫ్ ద చర్చ్, అండ్ దట్ ఈస్ ద డేంజరస్ థింగ్. అనాలోచితంగా ముందు జాగ్రత్త లేకుండా నువ్వు మాట్లాడిన ఒక్క మాట దేవుని సంఘంలో సమస్యలను తీసుకొని రావడం చాలా ప్రమాదం నీకది. లాస్ట్ టైం కూడా మనం చూసాం, దేవుడు మనుషుల మధ్య ఉన్న అడ్డుగోడలను కూల్చడానికి ఆయన సిలువ మీద మరణించాడు. ఆ సిలువ ద్వారా మనుషుల మధ్యలో ఉన్న అడ్డుగోడలు తీసేసి వాళ్ళందరినీ ఏక ప్రజలుగా చేస్తే, వాటిని డిస్ట్రాయ్ చేయడానికి నువ్వు గాసిప్ చేస్తున్నావు అనుకో, నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు. డోంట్ టాక్ రబ్బిష్ థింగ్స్ ఇన్ ద చర్చ్, ఎస్పెషల్లీ ద ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అదర్స్. కొట్లాటలు పెట్టించేవాడు కొండెగాడు. వారు లేకపోతే సంఘంలో సమాజంలో కొట్లాటలు ఉండవు, జగడాలు ఉండవు. నువ్వు ఆ జగడాలు పుట్టించే వ్యక్తిగా ఉంటే జాగ్రత్త. 4వది, పుకార్లు చెప్పడం వల్ల కోపం పురికొల్పబడుతుంది. సామెతలు 25:23. ఐ రియలీ లవ్డ్ సాలమన్, ఎంత చక్కగా రాశాడు చూడండి. ఉత్తరపు గాలి వాన పుట్టించును, కొండగాని నాలుక కోపదృష్టి కలిగించును. కొండగాని నాలుక కోపదృష్టి కలిగించును. ఎందుకు కోపం వస్తుంది తెలుసా? ఎందుకు కోపం వస్తుంది అంటే, నా ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నారు కాబట్టి. నా ఇమేజ్ని డ్యామేజ్ చేస్తే నా కోపం రాదా? ఇప్పుడు నాలో కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా? కొండగాండ్రు. నేను చెప్పొద్దు అని చెప్పింది ఇతరులకు చెప్పడం వల్ల నాలో కోపం వస్తుంది. ఆ కోపం నేను ఇతరుల మీద చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సో ఒక రకంగా గాసిప్ ఆల్రెడీ లోపల ఉన్న ఇంకొక పాపాన్ని ప్రేరేపించడానికి కూడా ఉపయోగపడుతుంది. డియర్ బ్రదర్స్, చాలా జాగ్రత్త. అది చాలా తీవ్రమైంది. ఒక ఆయన
ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక మాస్టర్, ఆయన వాళ్ళ శిష్యుడు ఉన్నాడంట. ఆ శిష్యుడు చాలా దగ్గరగా మాస్టర్తో ఉన్నాడు. శిష్యుడికి మాస్టర్కి సంబంధించిన అన్ని విషయాలు తెలిసిపోయాయి, చాలా దగ్గరగా జీవించాడు కాబట్టి. కానీ ఎందుకో ఒకసారి మాస్టర్తో రిలేషన్షిప్లోనో లేకపోతే ఆయన స్ట్రిక్ట్గా ఉన్నందుకో మాస్టర్ మీద కాస్త కోపం కలిగింది. ఈ స్టూడెంట్ బయటికి వెళ్ళి ఆ మాస్టర్కి సంబంధించిన ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అంతా అందరికీ చెప్పేశాడట. అందరికీ చెప్పేసి మాస్టర్ యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేశాడు. ఆ తర్వాత ఎందుకో ప్రార్థన చేస్తూనో లేకపోతే మనసులో పరిశుద్ధాత్ముడు ఒప్పించో నేను చేసింది చాలా తప్పు అని చెప్పి ఆయన ఒప్పుకొని మళ్ళీ మాస్టర్ దగ్గరికి వచ్చి, ఐఎమ్ వెరీ సారీ మాస్టర్, ఐఎమ్ వెరీ సారీ, నేను నీ గురించి నీ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అంతా బయట పాస్ చేశాను, నేను నీ గురించి గాసిప్ చేశాను, నన్ను క్షమించు అని చెప్పి మాస్టర్ని అన్నాడంట. సో మాస్టర్ అన్నాడంట, నీ బెడ్రూమ్లోకి వెళ్ళు, 2 పిల్లోస్ తీసుకో, 2 తలగడలు తీసుకున్నాడట. వచ్చాడు, మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళు లేకపోతే బయటికి వెళ్ళు, ఆ తలగడలను ఇలా పట్టుకొని నీ చేత్తో ఒక కత్తితో ఆ తలగడ లోపల ఉన్న ఏముంటుంది లోపల దూది, దాన్నంతా కోసేసి బయటికి విసిరేయి గాలికి అన్నాడంట. సో ఈ స్టూడెంట్ వెళ్ళి మంచిగా 2 తలగడలు తీసుకొచ్చి కోసాడు. దూది అంతా చిన్న చిన్న దూది అంతా ఎగిరిపోయింది, అంత వెళ్ళిపోయింది. వచ్చాడంట, మాస్టర్ మీరు చెప్పినట్టు నేను చేశాను, మొత్తం అంతా వెళ్ళిపోయింది, ఐఎమ్ వెరీ సారీ, ఇప్పుడేం చేయాలి, ఇంకేం చేయాలి చెప్పండి అని అంటే ఆయన ఆ స్టూడెంట్ వైపు చూసి నవ్వుతూ అన్నాడంట, యు గో బ్యాక్ అండ్ కలెక్ట్ ఆల్ ద ఫెదర్స్. ఎక్కడికెక్కడికైతే వెళ్ళిపోయిందో ఆ దూది గాలికి ఎగిరిపోయింది కదా, ఆ చిన్న చిన్న దూదిని అంతా మొత్తం మళ్ళీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టు అన్నాడంట. కష్టమా సులభమా? చాలా కష్టం. ద పాయింట్ ఈజ్ వెన్ యు ఆర్ గాసిపింగ్ యు ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. నువ్వు ఆల్రెడీ ఆయన ఇమేజ్ని ఆ చెదిరిపోయిన దూదిలాగా ఎన్నో ప్రదేశాలకు విస్తరింపజేశావు, దాన్ని తిరిగి కట్టడం చాలా కష్టం. Dear brothers and sisters, don't do this in the church. Don't do this in the church. కొండగాని నాలుక కోపదృష్టి కలిగిస్తుంది. 4 విషయాలు మనం కాన్సిక్వెన్సెస్ చూసాం. మొట్టమొదటిది, దేవుడి సన్నిధిని వాళ్ళు అనుభవించలేరు, నమ్మక ద్రోహానికి దారి తీస్తుంది, సంబంధాలు నాశనం అవుతాయి, చివరిగా కోపం పురికొల్పబడుతుంది. ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి. మీరు చెప్పే ఒక్క మాట ఒక వ్యక్తిని ఆయన క్రైస్తవ జీవితంలో డిస్కరేజ్ అవ్వడానికి కారణమవుతుందంటే ఒక రకంగా దేవుడు అంటున్నాడు, దానికంటే మీరు తిరగటి రాయి కట్టుకొని కింద పడింది మేలు అంటున్నాడు, సముద్రంలో వేయబడడం మేలు అంటున్నాడు. ఒక వ్యక్తి మీ వల్ల అభ్యంతర పడుతున్నాడంటే, ఒక వ్యక్తి మీ వల్ల తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందంటే, ఒక వ్యక్తి మీ గాసిప్ వల్ల తన క్రైస్తవ జీవితంలో బలహీనుడవుతున్నాడంటే మీరు చాలా పెద్ద అభ్యంతరకరమైన వ్యక్తిగా సంఘములో ఉన్నారు. దేవుడు చాలా సీరియస్గా మిమ్మల్ని కన్సిడర్ చేస్తాడు. సో డోంట్ ట్రై టు బీ అ గుడ్ గాసిపర్స్ ఇన్ ద చర్చ్, విచ్ ఈజ్ అ కాంట్రడిక్షన్. గుడ్ గాసిపర్స్ ఉండరు కదా? ఉంటారా? ఉంటారు, కొందరు ఉంటారు. నేను వాళ్ళ గురించి లాస్ట్లో చెప్తాను. బట్ ఇప్పుడు మనం చెప్పేదంతా నెగటివ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసే విషయంలో, కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఉండండి. సో ఏ విధంగా ఈ వదంతులు అధిగమించవచ్చు, ఏ విధంగా ఈ గాసిప్ చెప్పడాన్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు, ఈ విషయాలు చూసి మనం ముగించుకుందాం. మొట్టమొదటి కారణం ఏమని చెప్పాను నేను? వదంతులు చెప్పడానికి, పుకార్లు చెప్పడానికి మొదటి కారణం ఏంటి? మానవుని పాప స్వభావం అని మనం అనుకున్నాం. కాబట్టే దాన్ని అధిగమించడానికి కూడా మొదటి మార్గం ఏంటంటే మనం చేసేది పాపం అని గుర్తించడం, ప్రభువు యొద్ద ఆ పాపాన్ని ఒప్పుకోవడం. నా మాటలు అర్థమవుతున్నాయా? మొదటి కారణం పాపమే అయితే అది పాపమని మనం గుర్తించాలి, ఆ పాపాన్ని ప్రభువు యొద్ద ఒప్పుకోవాలి. ఒకవేళ అవిశ్వాసులు ఒకవేళ ఈ పాపాన్ని చేసినట్లయితే వాళ్ళు పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడరు.
కానీ నువ్వు విశ్వాసివైతే, యేసుక్రీస్తును నువ్వు స్వరక్షకుడిగా అంగీకరిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపాన్ని ఒప్పించినప్పుడు నువ్వు ప్రభు యొద్ద ఒప్పుకుంటావు. నువ్వు ఒప్పుకోవట్లేదంటే నీ హృదయం చాలా కఠినమైపోయిందని అర్థం. నీ హృదయాన్ని ప్రభు యొద్ద సాఫ్ట్ చేసుకోవాలని అర్థం. కాబట్టి జాగ్రత్తగా మనం పరీక్షించుకోవాలి. అసలు మొట్టమొదటి విషయం ఏంటంటే, క్రైస్తవులు మొదట దీన్ని పాపమని గుర్తించాలి. వీ హ్యావ్ టు అక్నాలెడ్జ్ దట్ గాసిప్ ఇస్ సిన్. ఎందుకో తెలుసా, చాలామంది దాన్ని సిన్గా గుర్తించరు. దట్స్ అ హ్యూమన్ స్వభావం, మానవ స్వభావం. మనుషులన్నాక కొన్ని తప్పులు చేస్తారు కదా బ్రదర్. మనుషులు అన్నాక కొన్ని చిన్న చిన్న బుచ్చి అబద్ధాలు ఆడతారు కదా బ్రదర్. తప్పేముంది దాంట్లో? సో దే విల్ టేక్ ఇట్ యాజ్ డిఫాల్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. బట్ నో, బైబిల్ క్లియర్లీ సేస్, బైబిల్ చాలా క్లియర్గా చెబుతుంది ఏంటంటే ఇది పాపం. సో నువ్వు గుర్తించాలి ఫస్ట్ అది పాపం అని. ఒకవేళ నువ్వు గుర్తిస్తే ప్రభువు యొద్ద దాన్ని నువ్వు ఒప్పుకోవాలి. సామెతలు 6:16-19 చూడండి ఆ మాట. యెహోవాకు అసహ్యములైనవి 6-7 ఆయనకు హేయాలు. ఏంటవి? అహంకార దృష్టి. అహంకారంగా ఎవరినైనా చూసావనుకో, నేను గొప్ప, నేను బాగా చదువుకున్నా, నేను డాక్టర్ని, మీరు యాక్టర్లు కాబట్టి నేను డాక్టర్ గొప్ప అని అనుకున్నాను అనుకో, దేవుడు నన్ను అసహించుకుంటాడు. రైట్? కళ్ళలాడు నాలుక అంటే ఏంటి? అబద్ధాలు చెప్పే ఆయన. నిరపరాధులు చంపు చేతులు, హత్య, దుర్యోచనలు, చెడ్డ ఆలోచనలు ఎవరి మీదనైనా చేస్తే, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదాలు, తప్పు చేయడానికే ఆల్వేస్ రెడీ టు డూ బ్యాడ్ థింగ్స్. లేని వాటిని పలుకు, అబద్ధ సాక్షి, ఫాల్స్ టెస్టిమోనీ, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. ఇంతకుముందు ఏం చూసాం మనం? మిత్రభేదం కలగజేయువాడు, కొండెములాడు వాడు. సో దేవుడు అసహించుకునేవి. నీవు ఇద్దరి వ్యక్తుల మధ్య గాసిప్ చేయడం వల్ల మిత్రభేదం కలిగిస్తున్నావు, నీవు జగడాలు పుట్టిస్తున్నావంటే, ఇదిగో సామెతలు 6:16-19 ప్రకారం దేవుడు అసహించుకుంటున్నాడు నిన్ను. నీ పాపాన్ని మాత్రమే కాదు, నిన్ను అసహించుకుంటున్నాడు దేవుడు. అండ్ యూ ఎగ్జామిన్ ఇఫ్ యూ వాంట్ టు బి లైక్ దట్, hated by God in your Christian life. మనుషులు కాదండి, దేవుడు అసహించుకుంటున్నాడు. అది జీవితమేనా? క్రైస్తవ జీవితమేనా? అన్నదమ్ములలో జగడము పుట్టించువాడు దేవుడు మెచ్చుకోడు. కాబట్టి నీ పాపాలు దేవుని దగ్గర నువ్వు ఒప్పుకో. ఈ ప్రశ్న అడగనివ్వండి, ఒకసారి ఎగ్జామిన్ చేసుకోండి. దేవా, ఐ థింక్ నేను గాసిప్ చేశాను దేవా, అలా నేను మాట్లాడకుండా ఉండాల్సింది ఆ వ్యక్తి బలహీనత గురించి. నేను చాలా పాపం చేశాను దేవా, నన్ను క్షమించు అని ఎంతమంది ప్రార్థన చేశారు మీ జీవితంలో? నాకు తెలిసి మనం జనరల్ ప్రేయర్స్ చాలా చేస్తాం కదా. సపోజ్ ఒక వీడియో చూశాను, బూతు బొమ్మనో బూతు వీడియోనో చూశాను, పరిశుద్ధాత్ముడు నాకు ఆ కన్విక్షన్ ఇచ్చాడు, ప్రార్థన చేసి ఉంటాను నేను, మీరు చేసి ఉంటారు. ఒకవేళ అబద్ధం చెప్పుంటే కూడా దేవుడు కన్విక్ట్ చేసి ఉంటాడు, మీరు చెప్పుంటారు, దేవా నేను అబద్ధం చెప్పాను దేవా, అట్లా చెప్పుండాల్సుకున్నాను. కానీ ఎప్పుడైనా దేవా నేను గాసిప్ చేశాను దేవా, నేను ఆ విధంగా మాట్లాడకుండా ఉండాల్సింది, ఆయన ఇమేజ్ నేను డ్యామేజ్ చేశాను దేవా అని ఎప్పుడైనా ప్రార్థన చేశారా? మనకు తర్వాత తెలిసినా ప్రార్థన చేయం, ఎందుకంటే మన నరాల్లో అది నిండిపోయింది. గాసిప్ ఈజ్ నాట్ అ మేజర్ సిన్ ఫర్ అస్. We take it for granted some of the things in our Christian life, and gossip is one. Dear brothers, ఒప్పుకోవడం చాలా చాలా మంచిది. పరిశుద్ధాత్ముడు ఒప్పించినప్పుడు దాన్ని కప్పుకోకుండా ఒప్పుకోవడం మన జీవితానికి శ్రేష్టం. సో గుర్తించండి. రెండవది, ప్రభు యొద్ద మీ పాపాన్ని ఒప్పుకోండి. రెండవ మాట, మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. టంగ్ ఈజ్ వెరీ డేంజరస్ ఆర్గన్. మీకు తెలుసా? తెలుసు మీకు.
మోర్ పవర్ఫుల్ దెన్ అ న్యూక్లియర్ వెపన్. మోర్ పవర్ఫుల్ దెన్ అ న్యూక్లియర్ వెపన్. న్యూక్లియర్ వెపన్కి మొత్తం సామాన్లు కావాలా, సంవత్సరాల తరబడి పని చేయాలా, దానికి ఒక సిస్టమ్ ఉండాలా, అన్నీ అయిన తర్వాత అప్పుడు దానికి చిన్న బటన్ కొడితే అప్పుడు పోతుంది. అది దాని వెనకాల మస్తుంది, అవునా? అవేం లేకుండా ఒక చిన్న మాటతోటి 2 దేశాల మీద యుద్ధం రాదా? రాదా? ఇప్పుడు సపోజ్ మన సారే నార్త్ కొరియా పెద్ద సార్ మీద వేసుకున్నాడు అనుకో, ఇక్కడ నుంచి న్యూక్లియర్ వెపన్ పంపాల్సిన అవసరం లేదు నార్త్ కొరియా మీదకి. ఇక్కడ స్టేజ్ మీద నిలబడి వేసుకున్నాడు అనుకో, అక్కడ నుంచి రాదా? యు నో వాట్, దట్ ఈస్ మోర్ పవర్ఫుల్. యు నో, వన్ ఆఫ్ మై స్ట్రగుల్ ఈజ్ మై టంగ్. అప్పుడప్పుడు మేరీ కరెక్ట్ చేస్తూనే ఉంటుంది నన్ను, నా వైఫ్. ఎందుకంటే ఐఎమ్ అ సిన్నర్. పాస్టర్ ఈజ్ నాట్ ప్రొఫెషనల్, రైట్? వన్ ఆఫ్ మై స్ట్రగుల్ ఈజ్ మై టంగ్. నన్ను కరెక్ట్ చేస్తూనే ఉంటుంది. మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. యూనో, గాసిప్లో ఏంటి? గాసిప్ అంటే ఏంటి? మాట్లాడటమే. నువ్వు మాట్లాడుతున్నావు నోరు తెరిచి, అదే ప్రమాదం అక్కడ. కాబట్టే నీ నాలుక చాలా జాగ్రత్తగా ఉంచండి అని యాకోబు కూడా రాస్తున్నాడు. అగ్ని వంటిది నీ నాలుక. ద మోస్ట్ డేంజరస్ వెపన్ is not nuclear weapon but your tongue which is there in your body freely. ఫ్రీ ఇచ్చేసాడు దేవుడు. కాబట్టి మన మాటలను జాగ్రత్తగా ఎంచుకుందాం. సామెతలు 17, 27, 28. మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు, తక్కువగా మాట్లాడేవాడు తెలివైన వాడట. బైబుల్ విజ్డమ్ అసలు సూపర్ కదా. శాంత గుణము గలవాడు వివేకము గలవాడు. ఒకడు మూఢునైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును. అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. దబడబ మాట్లాడతారు చూడు కొందరు. అంటే 2 ఎక్స్ట్రీమ్స్ మంచివి కావు. ఐ వాంట్ టు స్ట్రైక్ అ బ్యాలెన్స్ హియర్. కొందరు ఎక్కువ మాట్లాడతారు, మంచోళ్ళు. కొందరు తక్కువ మాట్లాడతారు, చెడ్డోళ్ళు. కొందరు ఎక్కువ మాట్లాడతారు, చెడ్డోళ్ళు. కొందరు తక్కువ మాట్లాడతారు, మంచోళ్ళు. నువ్వెక్కడున్నావో నేను ఎక్కడున్నావో మనం పరీక్ష చేసుకుందాం. నా మాటలు అర్థమవుతున్నాయా? కొన్నిసార్లు బైబిల్ ఇంటెన్షనల్గా ఆ మాట వాడిందేమో అని నేను అనుకుంటాను. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. కాబట్టి కంట్రోల్ యువర్ టంగ్ అండ్ ఎగ్జామిన్ యువర్ టంగ్ వెన్ యు ఆర్ టాకింగ్. ఏం మాట్లాడుతున్నావు? మన సమస్య ఏంటో తెలుసా? ఈ మాట వినండి జాగ్రత్తగా. మన సమస్య అతిగా మాట్లాడడమో లేకపోతే మాట్లాడకుండా మౌనంగా ఉండడమో కాదు. మన సమస్య ఏం మాట్లాడుతున్నామో ఆలోచించకుండా మాట్లాడడం. ఇక్కడికి రావాలంటే పొద్దున్న లేసి ప్యాంటు షర్టు బెల్ట్ పెట్టుకొని ఎంత చక్కగా రెడీ అయ్యి వస్తామో, మాట్లాడడానికి ముందు కూడా అటువంటి ఆలోచన కలిగి ఉంటే ఎంత బాగుంటుందో. కాబట్టి మన మాటలు చాలా చాలా జాగ్రత్త. ఒకవేళ నువ్వు నీ గాసిప్ని అధిగమించాలని కోరుకుంటున్నట్లయితే ఎగ్జామిన్ యువర్ వర్డ్స్. వాట్ ఆర్ యూ టాకింగ్? ఏం మాట్లాడుతున్నాం? రెండోది, కొన్నిసార్లు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఐ ఎగ్జామిన్ మై హార్ట్ అండ్ వర్డ్స్. నేనేం మీలో కొంతమందికి తెలుసు, నేను ప్రైవేట్గా మెసేజెస్ పంపుతాను కొందరికి. ఐ థింక్ నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది, ప్లీజ్ ఫర్గివ్ మీ అని మీలో కొంతమందికి తెలుసు. నేను పంపించాను ఆల్రెడీ చాలాసార్లు. ఎందుకంటే ఐ విల్ గో బ్యాక్ అండ్ ఎగ్జామిన్ సమ్ టైమ్స్. ఆ మాట అనకుండా ఉంటే బాగుండేది కదా అని దేవుడు ఒప్పించినప్పుడు నేను అప్పుడే ప్రార్థన చేస్తాను. ఇమ్మీడియట్గా నేను మీకు మెసేజ్ పెడతాను. ఎందుకంటే I want to be very careful. I don't want to just speak because I know that there is a power in the word. నా మాటల్లో కట్టే శక్తి ఉంది, పడగొట్టే శక్తి ఉంది అని నాకు తెలుసు. Dear brothers, please examine your words when you are talking, especially when you are talking about others. చాలా జాగ్రత్తగా మీరు ఉండండి. మూడవది,
ఒకవేళ ఒక వ్యక్తిలో మీకు తప్పు కనబడితే, ఒకవేళ ఒక వ్యక్తి యొక్క బలహీనత మీకు తెలిస్తే, నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే డైరెక్ట్ అతనినే సరి చేయాలి. ఇప్పుడు సపోజ్ నాలో ప్రేమ్ ఉన్నాడు మన దగ్గర. ప్రేమ్ నేను ఒకరోజు బీడీ తాగుతున్నానో లేకపోతే సిగరెట్ తాగుతున్నానో చూస్తే ప్రేమ్ ఏం చేయాలి? ఇప్పుడు ఇంతకుముందు నేను వెళ్ళి వినయ్కి చెప్పినట్టుగా ఆజాద్ గురించి అట్లా పక్కన ఇంకొక వ్యక్తి గురించి చెప్పొద్దు. ప్రేమ్ ఏం చేయాలంటే వచ్చి శంకరన్నతో మాట్లాడాలా. అన్నా, ఆ రోజు అక్కడ కనబడ్డావు నువ్వు, నాకు నీ చేతిలో ఏమో కనబడ్డది, కొంపదీసి నువ్వు ఏమన్నా తాగినావా అన్నా అని నన్ను అడగాల. నా దగ్గర క్లారిటీ తీసుకోకుండా వెళ్ళి ఇంకొకరికి ఆ విషయాన్ని చెప్పొద్దు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇదే. గాసిప్ మొత్తంలో ఉన్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నువ్వు ఎవరి గురించి అయితే తప్పుగా అనుకుంటున్నావో, నీకు ఎవరైతే ఒక వ్యక్తి గురించి తప్పుగా చెప్పారో ఆ వ్యక్తి నుంచి క్లారిటీ తీసుకోకుండా నువ్వు ఆ విషయాన్ని ఇతరులతో పంచుకోవద్దు. బైబిల్ అదే చెప్తుంది. నీలో నువ్వెవరినైనా పాపం చేస్తే, నీకు వ్యతిరేకంగా ఎవరైనా పాపం చేస్తే, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో నువ్వు పర్సనల్గా వెళ్ళి అతనితో మాట్లాడు. ఒకవేళ అతను నీ మాట విన్నాడో నువ్వు ఆయనను సంపాదించుకున్నావు. ఒకవేళ ఆయన నీ మాట వినకపోతే ఇద్దరిని తీసుకెళ్ళు. విన్నాడా, నువ్వు ఆయనను సంపాదించుకున్నావు. వినకపోతే నువ్వు సంఘానికి చెప్పు, అప్పుడు సంఘం డెసిషన్ తీసుకుంటుంది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, తెలంగాణ భాషలో చెప్పనియండి, నీకు దమ్ముంటే వచ్చి నా ముఖం మీద చెప్పు, నా వెనక మాట్లాడక. ప్రేమ్, నీకు దమ్ముంటే నాకు చెప్పు, నా గురించి ఇతరులకు చెప్పకు. ఇంగ్లీష్లో అది చాలా బాగోదు, అందుకని తెలుగులో చెప్పాను నేను. నెక్స్ట్ చదవండి. అర్థమైందా? నేను తప్పు చేస్తే నాకు చెప్పు, నా తప్పు 10 మందికి చెప్పడం మహా తప్పు. నా తప్పును ప్రేమతో సరిచేయడం నీకు మెప్పు, లేదంటే దేవుని క్రమశిక్షణ నిన్ను కప్పు. నేనే రాసిన. దేవుని క్రమశిక్షణ అంటే సింపుల్ అనుకోకండి. గాడ్ విల్ డిసిప్లిన్ బికాజ్ ఇట్ ఈస్ అ డేంజరస్ సిన్. కొంతమంది ఉంటారు, ఇంకా యాక్చువల్లీ సంఘంలో ఇంకొక ఎక్స్ట్రీమ్ ఉంటారు. ఏంటంటే, సపోజ్ దిల్ కిషన్ ఒక పాపం చేస్తుంటే నేను చూస్తే నేను దిల్ కిషన్ గురించి అరుణ్కి చెప్పకపోవచ్చు. అరుణ్ దిల్ కిషన్ ఇట్లా చేస్తుంటే నేను చూశాను అరుణ్కి చెప్పకపోవచ్చు. కానీ ఒక ఎక్స్ట్రీమ్ ఏంటంటే, దేవుడు చూసుకుంటాడులే దిల్ కిషన్ని అని చెప్పేసి మౌనంగా ఉంటాం. సో గాసిప్ చెప్పకూడదు అన్నప్పుడు నా ఉద్దేశం, ఆయన తప్పును ఏమాత్రం కూడా మనం పరిష్కరించకుండా దేవునికి వదిలేయాలని కూడా కాదు. నా మాటలు అర్థమవుతున్నాయా? వీఆర్ ఇన్ ద చర్చ్, వీఆర్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్, సో వీ హ్యావ్ టు హెల్ప్ అవర్ బ్రదర్, బట్ టు హూమ్ వీఆర్ షేరింగ్ అండ్ హౌ వీఆర్ షేరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ వ్యక్తికి ఆయన ఆ పాపం నుంచి బయటికి రావడానికి సహాయకరంగా ఎవరితో, ఎటువంటి ఉద్దేశంతో మనం చెప్తున్నామన్నదే ముఖ్యం. ఒకవేళ దిల్ కిషన్ తప్పు చేస్తున్నప్పుడు నాకు కనబడ్డప్పుడు నేను దిల్ కిషన్తో మాట్లాడాలి, లేకపోతే నేను దిల్ కిషన్ వాళ్ళ సంఘ నాయకుడితో కూడా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఆ నాయకత్వం లేని వారు లేకపోతే ఇంకెవరైనా సంఘంలో ఉన్న ఇతర వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఆయన బలహీనతలు చెప్తే అది గాసిప్ అవుతుంది. అప్పుడు ఆ విషయం దిల్ కిషన్కి తెలిస్తే నీకు దిల్ కిషన్కి మధ్యలో సంబంధాలు నాశనం అయిపోతాయి. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే డైరెక్ట్ పోయి మాట్లాడు, మౌనంగా ఉండకు. ఒకవేళ అది కూడా నీకు చేత కాకపోతే గో టు ద లీడర్షిప్, సంఘ నాయకత్వం దగ్గరికి వెళ్ళు. అతన్ని ప్రేమించే ఉద్దేశంతో సంఘ నాయకునికి ఆ విషయాన్ని చెప్పు, కానీ అతని గురించి ప్రైవేట్ సమాచారాన్ని ఇతరులకు
నువ్వు చెప్పొద్దు. 4వది, మీ హృదయాన్ని మరియు మనస్సును కాపాడుకోండి. ఈ మాట వినండి. బిబ్లికల్ కౌన్సిలింగ్లో లేకపోతే మెంటరింగ్లో మాటి మాటికి మేము గుర్తు చేసే వాక్యం ఏంటంటే సామెతలు 4:23, నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నింటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిసిప్లిన్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక క్రైస్తవుడికి ప్రతిరోజు కలిగి ఉండాల్సిన ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఏంటో తెలుసా? గార్డింగ్ దేర్ ఓన్ హార్ట్స్. వాళ్ళ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవడం. ఎందుకంటే హృదయంలో ఉన్నదాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. హృదయం మంచిగా అయితే సజ్జనుడు తన హృదయం అనే నిధి నుండి మంచి విషయాలు మాట్లాడతాడు. దుర్జనుడు తన చెడ్డ హృదయం నుండి చెడ్డ మాటలు మాట్లాడతాడు. కాబట్టి తన హృదయం ఏ విధంగా ఉందనేది ఎవ్రీడే పరీక్షించుకోవాలి. ఎట్లా పరీక్షించుకోవచ్చు? కాసేపు సైలెంట్గా కూర్చుంటే పరీక్షించుకోవచ్చు. మనం ఉండంగా సైలెంట్గా. నేను కొన్నిసార్లు డ్రైవ్ చేసుకుంటూ ఐ విల్ ఎగ్జామిన్ మై ఓన్ హార్ట్. ఇంటికి వస్తే మళ్ళీ ల్యాప్టాప్ మీద వర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను యూజువల్గా పాటలు వింటూ ఉంటాను. డ్రైవ్ చేస్తున్నప్పుడు, హాస్పిటల్కి వెళ్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు అన్ని బంద్ చేసి ఐ జస్ట్ ఇంట్రోస్పెక్ట్ మై హార్ట్. నేను ఏం చేస్తున్నా, నా హృదయం ఎట్లుంది, వేటి పట్ల నేను ఎక్కువగా ఈ మధ్య ఆకర్షించబడుతున్నా అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉంటా. సో మన హృదయాన్ని కాపాడుకుంటేనే మన మాటలు కూడా బాగుంటాయి. కాబట్టే ప్రతిరోజు టేక్ సమ్ టైమ్ టు ఇంట్రోస్పెక్ట్ యువర్ ఓన్ హార్ట్ అండ్ టేక్ సమ్ టైమ్ టు ఇంట్రోస్పెక్ట్ యువర్ ఓన్ వర్డ్స్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. నేనేం మాట్లాడాను ఈరోజు నేను మాట్లాడకుండా ఉండాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా ఈరోజు? లేకపోతే ఈరోజు నా మాటల ద్వారా నేను ఎవరినైనా గాయపరిచానా? యునో వాట్, కొన్నిసార్లు మిగతా వాళ్ళకు కూడా, అంటే నా హాస్పిటల్లో కూడా నేను కొన్నిసార్లు వాళ్ళకు కూడా నేను మెసేజెస్ పెడతాను కొన్నిసార్లు. ఎందుకంటే ఎగ్జామిన్ చేసుకున్నాక అర్థమవుతుంది, అరే దిస్ ఈజ్ నాట్ ద గుడ్ టెస్టిమనీ ఇన్ ద హాస్పిటల్, ఇలా అనకుండా ఉండాల్సింది అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి నేను మెసేజ్ పెడతాను. ఎందుకు? ఐ ఇంట్రోస్పెక్ట్ మై ఓన్ హార్ట్. డే బ్రదర్స్, టేక్ సమ్ టైమ్. మీ హృదయం ఏ విధంగా ఉంది అనేది మీరు ఎవ్రీడే పరీక్షించుకోండి. ఎందుకంటే హృదయంలోంచే మన మాటలు వస్తాయి. అండ్ ఎగ్జామిన్ యువర్ వర్డ్స్. డే అంతా మీరు ఎవరిని గాయపరిచారు, మీ మాటల ద్వారా ఎవరు గాయపడే అవకాశం ఉంటుంది. మీ హృదయాన్ని కాపాడుకోండి. 5వది, నూతనమైన మనస్సు నిమ్మని ప్రార్థన చేయండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. పౌలు రాస్తున్నాడు రోమీయులకు, మీ మనస్సు మారి రూపాంతరం పొందాలి. మనం ఎందుకు మన బిహేవియర్లో లేకపోతే మన వర్డ్స్లో మార్పు పెద్దగా ఉండదు తెలుసా? ఎందుకంటే మన హృదయం లేదా మనస్సు రూపాంతరపరచబడలేదు కాబట్టి. ఇట్ ఈస్ నాట్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ డే బై డే. ప్రతిరోజు మన మనస్సు మారి నూతనంగా రూపాంతరం చెందించే స్థితిని అనుభవించిన వారంగా మనం ఉండట్లేదు. We are happy with our Christian lives, going to church, reading the Bible, finishing one year Bible reading, physical exercise. సో టిక్కులు అన్నమాట, టిక్కులు కొట్టేసి హ్యాపీ అయిపోయింది అనుకుంటున్నాం. కాదు, మనస్సు మారి రూపాంతరం చెందాలి. మనస్సు మారితేనే మనిషి మారతాడు, లేకపోతే ఏం మారడు. మనిషి మారాలంటే లోపల మనసు మారాల. మనం బిహేవియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ బిహేవియర్స్, అవుట్ సైడ్ బిహేవియర్స్. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఇన్నర్ హార్ట్ అండ్ మైండ్. దేవా, ఈరోజు ఇలా చేశాను దేవా, క్షమించు. దేవా, ఈరోజు ఆయన్ని గాయపరిచాను, ఆ మాట ఆయనతో అన్నాను, క్షమించు అని ప్రార్థన చేస్తామా అసలు మనం? ఎన్ని రోజులైంది ఒకసారి పరీక్షించుకోండి. దిస్ ఈజ్ మై కాన్స్టాంట్ ప్రేయర్ అండ్ ఐఎమ్ నాట్ గ్రేట్, ఐఎమ్ నాట్ బోస్టింగ్, బట్ ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ పీపుల్. మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. వెన్ ఈస్ ద లాస్ట్ టైమ్ యూ ప్రేడ్ దట్ యూ గాసిప్డ్ అబౌట్ సమ్వన్?
దేవా నన్ను క్షమించు దేవా, నేను గాయపరిచాను దేవా అని ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నామా? అటువంటి సెన్సిటివ్ హార్ట్ మనకిమ్మని దేవునికి ప్రార్థన చేద్దాం. యూనో ద బేసిక్ ప్రాబ్లమ్ ఆఫ్ క్రిస్టియన్స్ ఏంటో తెలుసా? అదే, వీఆర్ నాట్ సెన్సిటివ్ టు ద హోలీ స్పిరిట్. సెన్సిటివ్ టు ద హోలీ స్పిరిట్ అంటే ఊరికే మాట్లాడం, మనం ఊరికే ఏది చేయం, మనం చాలా జాగ్రత్తగా పరిశుద్ధాత్మ సహాయం కింద అన్ని దైవికంగా చేయడానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటాం. దేవుణ్ణి అడుగుదాం, దేవా క్షమించు, నాకు అటువంటి సెన్సిటివ్ సాఫ్ట్ హార్ట్ కావాలి దేవా. నాకు చిన్న చిన్న విషయాల్ని కూడా పట్టించుకొని చిన్నగా అందరితో ప్రేమ, కృప, కనికరం కలిగిన వ్యక్తిగా ఉండే సాఫ్ట్ హార్ట్ దయచేయి దేవా అని ప్రార్థన చేద్దాం. లియోనార్డ్ రావెన్యూల్ ఏమంటున్నాడో తెలుసా? మనము ఎవరి కొరకు ప్రార్థిస్తామో వారిని గురించి వదంతులు ప్రచారం చేయం. కాబట్టి మీ సంఘ సభ్యుల కోసం ప్రార్థన చేయండి ఫస్ట్. అరారత్ పంపిస్తున్నాడు కదా, చేతులు లేపమని నేను అడిగా, కానీ ఐ వాంట్ టు ఎంకరేజ్ వన్స్ అగైన్. హౌ మెనీ పీపుల్ ఆర్ ప్రేయింగ్ ఎవ్రీ డే ఫర్ ద చర్చ్? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? అరారత్ ఎవ్రీ డే పంపిస్తున్నాడు. రియలీ అప్రిషియేట్ దట్ గాయ్. నువ్వు ఒకవేళ కొండాలు చెప్పేవాడివి, వదంతులు చెప్పేవాడివి, లేకపోతే పుకార్లు పుట్టించేవాడివి, దాని నుంచి బయటపడాలని నువ్వు ఆలోచిస్తున్నావంటే హియర్ ఈజ్ వన్ రెమెడీ. ఎవ్రీడే ప్రే ఫర్ యువర్ పీపుల్. నువ్వు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నావో దేవుని సన్నిధిలో, ఆయన కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఆయన గురించి నువ్వు నెగిటివ్గా చెప్తున్నావంటే నీ హార్ట్ సాఫ్ట్గా లేదు, బండైపోయింది నీ హార్ట్, కఠినమైపోయింది నీ హార్ట్. You pray and then you see the change, whether you can gossip about that person. అజయ్ గురించి నేను మాటిమాటికి ప్రార్థన చేసిన తర్వాత దేవుని సన్నిధిలో అజయ్ గురించి నేను మాటికి ప్రభు పాదాలు పట్టుకున్న తర్వాత మళ్ళీ అజయ్లో ఉన్న బలహీనతలు తీసుకెళ్ళి నేను సంఘంతో చెప్పా. ఎందుకంటే ప్రార్థనలో, అజయ్ గురించి నేను చేసే ప్రార్థనలో దేవుడు నాకు అజయ్ పట్ల ప్రేమను చూపిస్తాడు. ఆయన బలహీనతలను 10 మందికి చూపించమని చెప్పాడు. when you pray for one person, you are manifesting your love for that person, and when you are loving that person, you will not gossip about that person. Dear brothers, ప్రార్థన చేయండి. ప్రార్థనకు మించి నువ్వు ఎక్కువగా ప్రేమించలేవు ఒక వ్యక్తిని. మీకు ఎన్నన్నా బిజీ షెడ్యూల్స్ ఉండొచ్చు, నాకు బిజీ షెడ్యూల్ ఉంది, నేను ప్రార్థన చేస్తా, మీరు ఎందుకు చేయలేరు? ప్రేయర్ చేయడానికి కావాల్సింది ప్రయారిటీ, అంతే. సో ఇఫ్ యు రియల్లీ వాంట్ టు ఓవర్కమ్, ఈ పాపాన్ని అధిగమించడానికి మీరు ఏమైనా సహాయం కావాలంటే ఇది తీసుకోండి ఈరోజు. ప్రే, అండ్ యూ కెనాట్ ఓవర్కమ్ ఎనీ సిన్ వితౌట్ ప్రేయింగ్. ప్రార్థన లేకుండా ఏ పాపాన్ని నువ్వు అధిగమించలేవు. ఆరవ విషయం అయిపోయినాయి, ముగించేస్తాను. 6వ విషయం, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు వదంతులు లేదా కొండెములు లేదా పుకార్లు వినడం ఆపండి ఫస్ట్. సామెతలు 20:19 చూడండి. కొండగాడై తిరుగులాడు వాడు పరుల గుట్టు బయట పెట్టును, కావున వదరుబోతుల జోలికి పోకుము. ఎక్కువగా మాట్లాడతారు చూడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళమాకండి. వదరబోతుల జోలికి పోకండి అంటున్నాడు. ఎందుకంటే సడన్గా కొండలు చెప్పే అవకాశం ఉంటుంది. సో నువ్వు పుకార్లు అనే పాపాన్ని అధిగమించడానికి నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నువ్వు పుకార్లు వినడం ఆపు. ప్రతాప్ వచ్చి భరత్ గురించి తెగ చెప్తున్నాడు నాకు. భరత్ ఇట్లన్నా, భరత్ అట్లన్నా, భరత్ అట్లన్నా అంటే, అవునా, నిజమా, అవునా, అసలు తెలీదే, చెప్పు ఇంకా అని నేను చెప్తా పోతున్నా అనుకో. ఏం చేస్తాడు ప్రతాప్? ఇంకా ఆయన మస్తు తింటున్నాడు కదా అని చెప్తా పోతా ఉన్నాడు. అవునా? ఒకవేళ నేను భరత్ ఇట్లా అన్ని స్టార్ట్ చెయ్యంగానే, ఏయ్ నువ్వు భరత్తో మాట్లాడినావు, అసలు నాకెందుకు చెప్తున్నావు,
అది పాపం కదా, మరి ఎందుకు చెప్తున్నావు నాతోటి అని ప్రతాప్ ముఖం మీద చెప్పింది అనుకో, నెక్స్ట్ టైం వచ్చి చెప్తాడా నాకు భరత్ గురించి? నోరు తెరవడు నా దగ్గరకు వచ్చి. తెరుస్తావా ఆయన? తెరవడు. అర్థమవుతుందన్నమాట. నువ్వు పుకార్లు వినడం ఆపు, నువ్వు చెప్పు అతనికి. ఇన్ అ వే యు ఆర్ హెల్పింగ్ దట్ పర్సన్ నాట్ టు సిన్. నువ్వు వేరొక వ్యక్తి గురించి నాకు చెప్పకు అని ఆ వ్యక్తికి చెప్పడం వల్ల ఆ వ్యక్తికి నువ్వు సహాయం చేస్తున్నావు. ఎందుకంటే ఆయన పాపం చేస్తున్నాడు. ఆయన యాబ్సెన్స్లో ఆయన బలహీనతలు నాకు చెప్తున్నప్పుడు ఆయన పాపం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు నాకు చెప్పకు అని నేను ఆయనకు చెబితే దాని అర్థం నేను ఆయనకు హెల్ప్ చేస్తున్నా పాపం చేయకుండా. నువ్వు ఎప్పుడైతే అట్లా చెప్తావో నెక్స్ట్ టైం నీ దగ్గరకు వచ్చి ఎవ్వరు గాసిప్ చెయ్యరు. బట్ మన ప్రాబ్లం ఏంటంటే వింటాం మంచిగా, మనం ఎందుకులే మళ్ళీ ఏమన్నా అనుకుంటాడేమో అని చెప్పేసి మనకి ఇష్టం లేకపోయినా సరే అవునా అవి సరిపోవా? అంటే అఫర్మేషన్స్ అవి, నువ్వు ఒప్పుకున్నట్టే. నోరు తెరిచి అవునా అనాల్సిన అవసరం లేదు, అంటే కూడా అవును అన్నట్టే అనమాట. నువ్వు వింటున్నావు కాబట్టి అని చెప్తా పోతాడు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇంకొక వ్యక్తి గురించి బలహీనతల గురించి చెప్పినప్పుడు, డియర్ బ్రదర్స్, హెచ్టిబిసి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మాట వినండి. ఫస్ట్ మాట మీరు ఏమనాలంటే, నాకు చెప్పొద్దు బ్రదర్, సిస్టర్ నాకు చెప్పకు, నువ్వు వెళ్ళి మత్తయి సువార్త, మీకు స్క్రిప్చర్ కూడా చూపిస్తుంది. మత్తయి సువార్త 18 ఏం చెప్తుందో తెలుసా? మీరు వెళ్ళి అతనితో మాట్లాడమని చెప్తుంది. కాబట్టి దయచేసి మీరు వెళ్ళి అతనితో మాట్లాడండి, ప్రేమతో మాట్లాడండి. ప్రేమతో సత్యము చెప్పుచు అని ఎఫెసీ పత్రికలు ఉంది కదా, ప్రేమతో చెప్పండి, సత్యం చెప్పండి. ఎందుకంటే దట్ ఈస్ హౌ డిసైపుల్షిప్ హ్యాపెన్స్. ఈ మాట వినండి జాగ్రత్తగా. డిసైపుల్షిప్ అంటే శిష్యత్వపు తర్ఫీదు జరిగేది ఇక్కడ నిలబడి ట్రైనింగ్ ఇస్తే కాదు. మీకు బైబిల్ ఇంటర్న్షిప్లో థియాలజీ చెప్తే డిసైపుల్స్ చేయడం కాదు. డిసైపుల్షిప్ అనేది న్యాచురల్గా దేవుని మాటను ఇతరుల జీవితంలో మీరు పాటించేలా ప్రయత్నం చేస్తే కూడా జరుగుతుంది. దట్స్ హౌ వి మేక్ డిసైపుల్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఒక వ్యక్తి తప్పును కరెక్ట్ చేసినప్పుడు డిసైపుల్షిప్ జరుగుతున్నట్టే, ఒక వ్యక్తిని ప్రోత్సహిస్తున్నప్పుడు డిసైపుల్షిప్ జరుగుతున్నట్టే, ఇక్కడ నిలబడి ప్రసంగం ఇస్తున్నప్పుడే కాదు. కాబట్టి వెళ్ళి ఆయనకు చెప్పండి, నాకు చెప్పొద్దు అని ప్రేమతో సత్యం చెప్పండి. గాసిప్స్ ఉండవు చర్చ్లో. నువ్వు వింటా పోతే అవి వెళ్తూ ఉంటాయి. అదేవిధంగా సంఘంలో ఐక్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒక ఆయన ఈ మాట అన్నాడు, గొప్ప మనసులు ఆలోచనల గురించి చర్చిస్తాయి, సగటు మనుషులు సంఘటనల గురించి చర్చిస్తారు, చిన్న మనస్సులు ఇతర ప్రజల బలహీనతల గురించి చర్చిస్తారు. ఏం పని ఉండదు అనమాట. లైక్ స్మాల్ మైండ్స్, దే టాక్ అబౌట్ ద నెగటివ్స్ ఆఫ్ ద పీపుల్, బట్ బిగ్ పీపుల్ దే థింక్ అబౌట్ లైఫ్ అండ్ ఐడియాస్. స్మాల్ పీపుల్ దే టాక్ అబౌట్ ద నెగటివ్ థింగ్స్. ఒక సేయింగ్, మనకు ఇతరుల గురించి చెప్పేవారు మన గురించి కూడా ఇతరులకు చెప్తారట. సో కాబట్టి జాగ్రత్త. నువ్వు వింటా పోతున్నావు అనుకో, అంటే ఆయనకు అలవాటు ఉంది కదా, రేపు పొద్దున నీ దగ్గర కూడా ఏదో చూస్తాడు, దాన్ని తీసుకుపోయి ఇంకొకరికి చెప్తాడు. సో యు ఆర్ ఎంకరేజింగ్ దట్ పర్సన్ టు గాసిప్ మోర్ యాక్చువల్లీ వెన్ యు ఆర్ లిజనింగ్. నువ్వు వింటా పోతున్నావు అంటే అతను ఇంకా ఎక్కువ చేయడానికి నువ్వు ప్రోత్సహిస్తున్నావు. కాబట్టి జాగ్రత్త. ఒక ఆయన అన్నాడు, గాసిప్ డైస్ వెన్ ఇట్ హిట్స్ అ వైస్ పర్సన్స్ ఇయర్స్. ఒక తెలివైన వ్యక్తి చెవులను తాకినప్పుడు గాసిప్ చనిపోతుంది. చనిపోవట్లేదంటే అర్థం ఏంటి? ఈ వచనాన్ని బట్టి, ఈ మాటను బట్టి ఆయన తెలివైనోడు కాదని. సో క్వశ్చన్ ఏంటంటే, తెలివైన వాడిగా ఉంటావా, తెలివి లేని దద్దమ్మలాగా ఉంటావా? ఉందామా? నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటా. తెలివైన వారిగా ఉందామా, తెలివి లేని వారిగా ఉందామా? ఎగ్జామిన్ చేసుకుందాం. చివరిది, శాంతిని సమాధానాన్ని కలిగించే వారిగా ఉండాలని నిర్ణయించుకోండి, ఇబ్బంది పెట్టేవారిగా కాదు. ఎవ్రీవన్ నోస్ దట్ యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి దేవునితో మనల్ని సమాధానపరచడానికి వచ్చాడు. ప్రజలతో ఒకరితో ఒకరు సమాధానాన్ని కలిగి ఉండాలని వచ్చాడు. మనం గాసిప్ చేసినప్పుడు రెండవ మినిస్ట్రీని డిస్ట్రాయ్ చేస్తున్నాం. ఏంటది? ప్రజలతో ఉన్న సమాధానాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నాం. మనం సమాధానకర్తలుగా ఉండడానికి పిలువబడ్డాం, సమస్యలకు కర్తలుగా కాదు.
బాగుంది కదా, రాసుకోండి. మనం సమాధానానికి కర్తలుగా ఉండడానికి పిలువబడ్డాం, సమస్యలకు కర్తలుగా ఉండడానికి పిలువబడలే. మత్తయి సువార్త 5:9 యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాట, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నువ్వు సమాధానానికి కర్తగా ఉన్నవా, సమస్యలకు కర్తగా ఉన్నవా పరీక్షించుకో. ఎఫెసీ 4:29-30 మనం ఎఫెసీ దగ్గరకు వచ్చినప్పుడు దాని ఎక్స్పోజిషన్ నేను ఇస్తాను, కానీ ఆ వచనం చూడండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. ఒకవేళ రానిస్తే ఏంటి? 30వ వచనం చూడండి. రానిస్తే ఏంటి? నువ్వు గాసిప్ చేసి ఒక వ్యక్తి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేస్తే నువ్వేం చేస్తున్నావు? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. See the context there, flow of thought of Apostle Paul. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. You are grieving the Holy Spirit when you are talking nonsense in the church. మాట్లాడే ముందు ఇది ఆలోచించాలి. ఆలెన్ రెడ్ ప్యాత్ మాట్లాడే ముందు ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకోండి, జీవితంలో మర్చిపోవద్దు. కావలిస్తే పిక్చర్ కూడా తీసుకోండి. థింక్ బిఫోర్ యూ స్పీక్. ఈజ్ ఇట్ ట్రూ? అది నిజమా కాదా అన్నది తెలుసుకోకుండా డోంట్ కమ్ టు అ కంక్లూజన్ అబౌట్ అ పర్సన్. అది నిజమా అని పరీక్షించుకోండి. రెండవది, ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్? అది సహాయకరంగా ఉందా? ఒక వ్యక్తి గురించి నాకు చెప్తే అది నిజంగా నాకేమైనా సహాయం తీసుకొస్తుందా? లేకపోతే అది చెప్పడం వల్ల ఆ మూడో వ్యక్తికి ఏమైనా సహాయకరంగా ఉంటుందా నాకు చెప్పడం వల్ల? థింక్. మూడవది, ఈజ్ ఇట్ ఇన్స్పైరింగ్? అది నాకు చెప్పడం వల్ల నేను చాలా ఇన్స్పిరేషన్ పొందుకుంటానా, లేకపోతే ఆ వ్యక్తి పట్ల చాలా ఒక చెడ్డ అభిప్రాయాన్ని నేను కలిగి ఉంటానా? ఇన్స్పైరింగ్. ఈజ్ ఇట్ నెసెసరీ? అది అవసరం అసలు ఇప్పుడు ఆ మాట చెప్పడం? ఈజ్ ఇట్ రియల్లీ నెసెసరీ టాక్ అబౌట్ దట్ పర్సన్స్ వీక్నెసెస్? అండ్ లాస్ట్, ఈజ్ ఇట్ కైండ్? అది దయగలిగిందేనా, లేకపోతే ఆయనను డ్యామేజ్ చేసేదా? దెర్ ఈస్ అ పాజిటివ్ గాసిప్ ఆల్సో. నేను మీకు చెప్పాను పాజిటివ్ గాసిప్ అనము, ఎందుకంటే గాసిప్ అన్న పదమే నెగటివ్ కనోటేషన్ తోటి ఉంటుంది. గాసిప్ అంటేనే బలహీనతల గురించి ప్రచారం చేయడం. సో దెర్ ఈస్ అ పాజిటివ్ థింగ్ ఆల్సో ఆన్ ది అదర్ సైడ్. ఏంటంటే ఒక వ్యక్తి మంచి పని చేస్తున్నప్పుడు ప్రోత్సాహకరంగా ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడడం. ఇంతకుముందు అజయ్ ఎగ్జాంపుల్ చూపించాడు. మొర్దెకై హామ్, he invested his life in Billy Graham. మొర్దెకై హామ్కి ముందు బిల్లీ సండే. బిల్లీ సండే ఆల్సో పాపులర్. ఆయన కూడా కొన్ని వేల మందికి సువార్త చెప్పాడు బిల్లీ గ్రామ్ కంటే ముందు. ఆయన కూడా చాలా పాపులర్ ఫిగర్. సో వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. గాసిప్ అవుతుందా ఇప్పుడు? అది కాదు. బికాస్ దెర్ ఇస్ అ గుడ్ ఇన్ దెమ్. వాళ్ళు చేస్తున్న మంచి దాన్ని గురించి మనం ప్రోత్సాహకరంగా మన జీవితాలకు వాడుకుంటున్నాం కాబట్టి అది గాసిప్ కాదు. అండ్ వీ హ్యావ్ టు టాక్. దాని గురించి మాట్లాడట్లేదు. గాసిప్ అంటే మెయిన్గా నెగటివ్ థింగ్స్, వీక్నెసెస్, షార్ట్ కమింగ్స్ ఆఫ్ పర్సన్. ఆ వ్యక్తిని డిగ్రేడ్ చేయడానికి, ఆ వ్యక్తిని ఫాల్స్గా ప్రజెంట్ చేయడానికి, ఆ వ్యక్తి ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి నువ్వు చేయడం గాసిప్. అది సంఘంలో ఐక్యతను దెబ్బతీస్తుంది. డే బ్రదర్స్, ఎక్కడ 2-3 కూర్చొని మూడవ వ్యక్తి గురించి మాట్లాడతారో అక్కడ సాతాను ఆ మూడవ వ్యక్తి మీద నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ తీసుకోవడానికి వీళ్ళను ప్రేరేపిస్తాడట. అర్థమవుతుందా? ఎక్కడైతే ఇద్దరైతే కూర్చొని మూడవ వ్యక్తికి సంబంధించిన నెగిటివ్స్ గురించి మాట్లాడడానికి సిద్ధపడుతున్నారో అక్కడ సాతానుడు ఆయన గురించి చాలా దురభిప్రాయాలు తీసుకొని ఆయనను ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి వీళ్ళను టెంప్ట్ చేస్తాడట. కాబట్టి జాగ్రత్త బ్రదర్స్. హెచ్టిబిసి సంఘంలో మీరు మెంబర్షిప్ క్లాస్ అప్పుడే చెప్తాం. మేము మెంబర్షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళప్పుడే చెప్తాం, we don't entertain gossip in the church because we know, లీడర్షిప్ నుంచి మాకు తెలుసు దాని తీవ్రత ఎంత
తీవ్రమో. వి నో దట్. దానివల్ల ఎన్నిసార్లు మేము ఇబ్బంది పడ్డామో కూడా మాకు తెలుసు. కాబట్టి చాలా తేలిగ్గా, సులువుగా ఏదో ఒకటి అనేసి, ఏదో ఒకటి చేసేసి మీలో మీరు దేవుని నామానికి, సంఘ నాయకత్వానికి భారం తెప్పియకండి దయచేసి. మీకు ఏదైనా ఉంటే ఆ వ్యక్తితో శాంతియుతంగా మాట్లాడండి. లేదంటే దయచేసి నాయకత్వం దగ్గరికి రండి. నాయకత్వం కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుతుంది. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం అనిపించింది. ఎందుకంటే మనం ఎదుగుతున్నాం, ఇప్పుడే చాలా దగ్గర అవుతున్నాం. ఎంత దగ్గర అవుతే అన్ని పాపాలు బయటపడతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మీరు గమనించండి. ప్రార్థన విషయంలో కూడా ఆ వ్యక్తి బలహీనతను ప్రార్థనలో పెట్టి మనం ఏదో హెల్ప్ చేస్తున్నట్టు, చిన్నబాబు గారి గురించి సపోజ్ చిన్నబాబు గారు అది ఆయనకు దేవా సహాయం దయచేయి దేవా అని చెప్పేసి ఆయన బలహీనతలు అన్ని లిస్టులో పెట్టావనుకో, అది దట్ ఈస్ నాట్ లవింగ్ ద పర్సన్, దట్ ఈస్ గాసిపింగ్ ఈవెన్ ఇన్ ప్రేయర్. కాబట్టి చాలా జాగ్రత్తగా మన మాటలు ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ విధంగా ఐక్యతను కాపాడుతున్నాం అనేది ఎగ్జామిన్ చేసుకుందాం. సో ఐఎమ్ వెరీ సారీ, నా గొంతు వల్ల కొన్ని నిమిషాలు ఎక్కువ తీసుకోవడం జరిగింది. దయచేసి నన్ను క్షమించండి. బట్ లెట్స్ ప్రే అండ్ ఆస్క్ ద లార్డ్. దేవుణ్ణి అడుగుదాం, దేవా ఈ విషయంలో మాకు సహాయం దయచేయండి. దేవుని కృపను మనం గ్రాంటెడ్గా తీసుకోకుండా దీన్ని అధిగమించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇప్పటిదాకా మేము గాసిప్ గురించి మాట్లాడుకున్నాం. అది ఎంత తీవ్రమైందో మేము చూసాం. నువ్వు వాళ్ళని అసహించుకుంటానని కూడా చెప్పావు. నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా సంఘాన్ని ఐక్యపరిచారు. స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని చెప్పారు. సంఘాన్ని మీరు ప్రేమిస్తున్నారు, సంఘానికి ఎంతో విలువిచ్చారు. ఆ సంఘములో ఉంటూ ఇతర సంఘ సభ్యుల గురించి అనాలోచితంగా వారి బలహీనతల గురించి మరొక వ్యక్తితో మాట్లాడి, దేవా నీ కుమారుని కార్యాన్ని మేము కించపరుస్తున్నాం, మమ్మల్ని క్షమించండి ప్రభువా. సంఘ కాపరిగా అటువంటిది మా సంఘంలో జరగకూడదని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. సహాయం దయచేయి ప్రభువా. మా సంఘంలో ఐక్యత, ప్రేమ వర్ధిల్లడానికి మీ కృప దయచేయండి. మేమందరం క్రీస్తు రక్తం చేత విమోచించబడిన ప్రజలమని, మాలో మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా ఏదున్నా ఓపెన్గా, ట్రాన్స్పరెంట్గా మాట్లాడుకోవడానికి, ప్రేమతో సత్యం చెప్పడానికి, తద్వారా మేము కలిసి ఈ ప్రయాణం కొనసాగించడానికి కృప దయచేయమని, మా పాపాన్ని క్షమించి మమ్మల్ని పరిశుద్ధపరిచి మీ యొక్క ప్రియమైన పిల్లలుగా వాడుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.